రోడ్డు మీద పడేది ఏంటి? రేషన్ ఇంటికి వెళ్ళి ఇవ్వమంటున్నారు. రేషన్ అసలు ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు, వాణి రమ్మండి రేషను. మందు మాత్రం ఇంటికి వెళ్ళి ఇవ్వమంటున్నారు. మందు మాత్రం ఆ స్విగ్గీనా ఏదో ఉంటుంది అట్టాగో, మందు మాత్రం ఆర్డర్ ఇస్తే చాలు వాట్సాప్ గ్రూప్లో ఇంటికి వచ్చేస్తుంది. ఏ బాటిల్ కంటే ఆ బాటిల్. సుమో అంటే ఏదో మనం చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏమి మందు కావాలిస్తే అది బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇంటికి వచ్చేస్తున్నారు. రేషన్ మాత్రం వాడి షాప్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వాడిని బతిమలాడాల్సిందే, వాడి దగ్గర తీసుకోవాల్సిందే, లేకపోతే ఇవ్వరు. శభాష్ చంద్రబాబు, శభాష్ అయ్యా. మందు మాత్రం ఇంటింటికి ఇస్తావు, నిత్యావసర వస్తువులు మాత్రం ఇంటికి ఆడ ఇవ్వవు, కొట్టుకెళ్ళి కొనుక్కోవాల్సిందే. శభాష్ చంద్రబాబు ప్రభుత్వం అంటే. పూర్వం మేము రాజశేఖర్ గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నారావారి సారా పాలన అనేవాళ్ళం. నారావారి సారా పాలన. సారా పోయింది ఇప్పుడు, ఇది కూడా అంతే. నారావారి సారా పాలన లాగా ఇంటింటికి మద్యాన్ని కొళాయిలు కూడా పెడతాడు రేపు, తిప్పుకోవడమే మీటర్ పెట్టి. ఈ రకంగా దౌర్భాగ్యమైన పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తల పట్టుకుంటున్నారు ప్రజలు ఓట్లు వేసినందుకు. అది గమనించుకోకుండా ఎవరిని బొక్కలేద్దామా, ఎవడి మీద కక్ష సాధిద్దామా, ఇదే పనిలో ఉన్నారు.